ప్రార్థన చేసుకుందాం. దేవా స్తోత్రం నాయన, మమ్మల్ని నడిపించిన దేవుడవు, కుటుంబంగా మమ్మల్ని ఒకటిగా చూడాలనుకుంటున్న దేవుడు, తల్లిదండ్రులు పిల్లల్ని చూసి ఎంత సంతోషిస్తారో, పిల్లలందరూ కలిసి వచ్చినప్పుడు, కలిసి కూడిన పిల్లలు కుటుంబ యజమాని వైపు చూస్తూ సంతోషిస్తున్నప్పుడు, అంతకంటే గొప్ప కుటుంబ ఆనందం ప్రభువా మీరు మా మధ్యలో మిమ్మల్ని బట్టి మీ ప్రేమను బట్టి ఉంచినందుకు వందనాలు. ఇవాళ కానుకలు ఇవ్వడానికి సిద్ధపరిచి బలపరిచి తీసుకొచ్చిన ప్రతి వారిని బట్టి మీకే స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. నాయనా, మీ సన్నిధిలో మీ ప్రణాళికలో నిలబడుతున్న ప్రతి వారిని నూరంతలుగా దీవించి బలపరిచి మీ చిత్తము వారి ఎడల సంపూర్ణంగా నెరవేర్చుకుని ఈ లోకం ముందు మీ పిల్లలన్న సాక్ష్యాన్ని ఇవ్వడానికి తగినట్టుగా నింపమని మీ ప్రియుడు మా ప్రభువు అయిన యేసయ్య నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నా మాటలు కొంచెం ముద్దుగా ఉంటాయి, కంగారు పడకండి. పళ్ళల్లో చాలా సర్జరీలు జరుగుతూ ఉన్నాయి. మేబీ కొంచెం నెమ్మదిగా మాట్లాడతాను. దిస్ ఈజ్ నాట్ ఎ మెయిన్ మెసేజ్. ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ మెయిన్ టు అస్. అది కొంచెం చిన్న కరెక్షనే అంతే. ప్రతి దేవుని మాట ప్రాణ థ్యాంక్ యూ. ప్రతి మాట పాట కూడా దేవుని మాట. దేవుని కూర్చున్న ప్రతి మాట ప్రతి ఆలోచన కూడా ముఖ్యమే మన జీవితాల్లో. అది గుర్తుపెట్టుకుందాం. చిన్నగానే అంటారులేండి, ఫార్మాలిటీకి ఏదో మెయిన్ అంటారు, కానీ ఇట్స్ నాట్ మెయిన్. ప్రేమను పొందాం మనం, బాగానే ఉంది. ప్రేమను పొందాం, రక్షింపబడ్డాం, విశ్వాసులుగా పిలువబడుతున్నాం. విశ్వాసులు అని అనిపించుకుంటాం మనం కూడా, మనకు కూడా తెలుసు ఆ విశ్వాసం దేవుని చేత దేవుని కృపను బట్టి మనకి ఇవ్వబడిందని. రక్షింపబడ్డాము అనగానే చేతులెత్తుతాం, విశ్వాసులు ఎవరు అనగానే కూడా చేతులెత్తుతాం. దెన్ వాట్ నెక్స్ట్? ప్రేమించబడిన తర్వాత, ప్రేమను పొందిన తర్వాత ఏంటి? వాట్ నెక్స్ట్ అంటే ఇక ప్రేమ సుడిగుండంలో కొట్టుకుని ఆనందంగా పోతూ ఉంటాం, అంతేనా? బాగుందా ఇది? ఈ ఎక్స్ప్రెషన్ బాగుందా? ప్రేమించి పెళ్లి చేసుకుంటారు అంటే అందరూ చేసుకోరాని కాదు, పెళ్ళి అయ్యాక కూడా ప్రేమిస్తారు. ఆ ప్రేమ బిగినింగ్లో ఉంటుంది. ఆ తర్వాత ఏమవుద్దంటే అది మెకానికల్గా మారిపోవడం మన కుటుంబాల్లో చూస్తాం. మనం పెళ్ళైన కొత్తల్లో ఉన్న ఆ ప్రేమ నెమ్మదిగా ప్రేమ కాదని అనడానికి వీల్లేదు, కానీ అది ఆ ప్రేమలా లేదే అనిపించట్లేదు. ఇప్పుడు పెద్దవాళ్ళకి తెలుస్తుంది కదా, మొదట్లో ఉన్న ప్రేమ లేదే అంటే అలా లేదు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు ప్రేమను బట్టి మనల్ని రక్షించిన తర్వాత, విశ్వాసం మనకి అనుగ్రహించిన తర్వాత, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, 10వ వచనంలో. మీరు గుర్తుపెట్టుకోండి, అది నా పాయింట్ కాదు, కానీ ఏమంటాయంటే యువర్ హ్యాండ్ క్రాఫ్ట్ ఆఫ్ క్రైస్ట్ అంటాడు. అంటే దేవుడి చేతి పని అయి ఉన్నారు అంటాడు అక్కడ. అవునా? ఆ వచనం చదవండి ఒకసారి. ఎవరి యందు సృష్టింపబడ్డాం? దిస్ ఈజ్ న్యూ క్రియేషన్. ఎవరీ బిలీవర్, రక్షింపబడిన ప్రతి విశ్వాసి ఆయన చేతి పనిగా మారిపోతాడట, చేతి పనిముట్టుగా మారిపోతాడట. సో యూ అండ్ ఐ
ఆఫ్టర్ రిసీవింగ్ హిజ్ లవ్, మనం ఎవరు అంటే ఇప్పుడు హ్యాండ్ మేడ్ చాలా ఖరీదైన వస్తువు తెలుసా? హ్యాండ్ మేడ్. నిన్నే నేను కొన్ని బ్యాగులు చూపించాను మా ఆవిడకి. ఆ బ్యాగులు ఏంటి ఇంత ఖరీదు ఉన్నాయి అంటుంది. అది ప్రతిదీ కూడా చేతితో తయారు చేసింది అమ్మాయి అని చెప్పాను. చాలా ఖరీదు ఉన్నాయి, అవి లక్షల్లో ఉన్నాయి. అవును, యు ఆర్ సో వాల్యుబుల్. నువ్వు నేను దేవుని చేతి పనిముట్టుగా మారిపోయామట. ఆ క్రమంలో ఒక ప్రశ్న వస్తుంది, దేవుని చేతిలో పనిముట్టు అని అనుకుంటుంటే బాగానే ఉంది, కానీ అసలు నేను విశ్వాసంలోకి వచ్చిన ఆ విశ్వాసం, అంటే రక్షింపబడిన ఆ విశ్వాసం, దాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలట. ఆ క్రమంలో యాకోబు గారు ఒక మాట అన్నాడు. ఆ మాట ఇవాళ చదువుకుందాం. 2వ అధ్యాయంలో, యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 14వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 14. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదు అని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా? చాలు. దేవా స్తోత్రం నాయన. చదవబడిన మేము చదువుకున్న ఈ వాక్యాన్ని ప్రభువా, మీ వెలుగులో మీ ఒడిలో కూర్చుని వినే పిల్లలుగా మాకు బోధించమని, మాకు మీ హృదయానికి దగ్గరగా జరిగే అవకాశం అనుగ్రహించి దీవించమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. విశ్వాసం రక్షింపగలదా అనే ప్రశ్న ఒకసారి అండర్లైన్ చేసుకొని చూడండి. భయం వేయట్లేదు. బేసిక్ క్వశ్చన్ ఇది. అట్టి విశ్వాసము అంటున్నాడు. ఒక రకమైన విశ్వాసాన్ని ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నాడు. క్రియలు లేని విశ్వాసమట. ఆ క్రియలు లేని విశ్వాసాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. అది రక్షిస్తుందా? కెన్ దట్ ఫెయిత్ సేవ్స్ యూ? ఇది ఒక ఛాలెంజ్. ఇది దేవుడే ఇక్కడ రాయించిన ఛాలెంజింగ్ క్వశ్చన్. బయట వాళ్ళు ఎవరో అడగడం కాదు, సాతాను అడగడం కాదు. దేవుడే అంటున్నాడు, చెక్ యువర్ ఫెయిత్. ఇదిగో ఆ ఫెయిత్ ఒకవేళ ఇలా ఉంటే, అలాంటి ఫెయిత్ నిన్ను రక్షిస్తుంది అనుకుంటున్నావా? నువ్వు రక్షింపబడ్డానని అనుకుంటున్నావా అని క్వశ్చన్ చేస్తున్నాడు. పైగా ఇక్కడ ఎవరికి రాస్తున్నాడు ఈ క్వశ్చన్ అంటే, నా సహోదరులారా అని మెన్షన్ చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఎవరిని అడుగుతున్నాడు? మనల్ని అడుగుతున్నాడు, బయట వాళ్ళని కాదు. మీరు ఇంకా నమ్ముకోలేదు అట్లా కాదు, నమ్మాను అనుకుంటున్న మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేస్తున్నాను అంటున్నాడు దేవుడు. నువ్వు నమ్మాను అంటున్నావు కదా, మరి నీ విశ్వాసం రక్షిస్తుందా అని అడుగుతున్నాడు. క్రియలు లేని విశ్వాసం. క్రియలు పైగా ఏం ప్రయోజనం అని కూడా అంటున్నాడు. ప్రయోజనం కూడా లేదు సుమా. రక్షించకపోవడం, ప్రయోజనం లేకపోవడం అనే 2 ప్రమాదాలు ఈ ప్రశ్నలో కనబడుతూ ఉన్నాయి. ఇది సహోదరులనే అడుగుతున్న కారణాన మనకు చాలా ఇంపార్టెంట్. ఇది విశ్వాస సంబంధమైన క్రియలు. ఏంటవి? విశ్వాస సంబంధమైన క్రియలు అంటే ఏంటి? విశ్వాసం అంటే తకామని చెప్పేస్తాం, అది డెఫినేషన్ తెలుసు కదా మనకి. కానీ విశ్వాస సంబంధమైన క్రియలు అంటే ఏంటి అంటే, మార్పు చెందిన జీవితంలో, అగైన్ ఐఎమ్ సేయింగ్, మార్పు చెందిన జీవితం అంటే విశ్వాసిగా యేసుక్రీస్తు ప్రేమను అంగీకరించిన ఒక వ్యక్తిగా, యేసుక్రీస్తు చేతిలో ఉండడానికి, నీ చేతిలో నన్ను ఉంచుకో అని ఉండడానికి ఇష్టపడిన వ్యక్తిగా, రక్షణ పొందిన వ్యక్తిగా, మార్పు చెందిన జీవితంలో కనపడే పనులట. మార్పు చెందిన జీవితంలో, విశ్వాస జీవితంలో కనబడుతున్న పనులు. విశ్వాస జీవితంలో పనులు కనపడట్లేదు అనుకోండి, దేవుడు ఏమంటున్నాడంటే, నీ జీవితంలో పనులు కనపడడం లేదు, అది నీ విశ్వాసాన్ని ప్రశ్నిస్తున్నాను. నిజమైన విశ్వాసం అయితే ఖచ్చితంగా పనులు ఇలా ఉంటాయి.
దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. విశ్వాస జీవితంలోని విశ్వాస సంబంధమైన ఈ క్రియలు 2 రకాలుగా కనబడుతున్నాయి. 2 గ్రూపులు చాలా ఉంటాయి, వీ కెన్ డిఫైన్ మోర్, కానీ 2 గ్రూపులుగా మెయిన్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఒక రకం, మొదటి రకం అనుకుందాం. ఇట్లా ఆ పనులు ఎలా ఉంటాయంటే, పని అంటేనే హడావిడి కదా, పని అంటేనే హడావిడి, కంగారు, చాలా స్ట్రెస్ ఉంటుంది. పని పెట్టుకున్నామండి, ఏంటి చాలా హడావిడిగా ఉన్నావు అంటే, నువ్వు పని చాలా ఉంది, నన్ను డిస్టర్బ్ చేయకు, ఇట్లా మాట్లాడతాం. కానీ విశ్వాసి జీవితంలోని పనులలో ఈ మొదటి రకం లేదా ఒక రకం అనుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందట. ప్రశాంతంగా పనులు జరుగుతుంటాయి, అది చేస్తుంటాడట. ప్రశాంతంగా జరిగిస్తున్న పనులు. ఇంకొంచెం వివరిస్తాను. ఒత్తిడి ఏమాత్రం లేకుండా చేస్తున్న పనులు. ఇంకొంచెం డెప్త్ లోపలికి వెళ్తే పూర్తి అవగాహనతో చేస్తున్న పనులు. ఇప్పుడు కన్ఫ్యూషన్ ఉందనుకోండి, ఏదన్నా పని చేస్తున్నప్పుడు చాలా కంగారుగాను టెన్షన్గాను ఉంటుంది, ఏం జరుగుతుంది అనే భయం ఉంటుంది. అలాంటి కన్ఫ్యూషన్ ఏం లేకుండా పూర్తి అవగాహనతోటి పని చేస్తున్నప్పుడు, ఒత్తిడి లేకుండా పని జరుగుతున్నప్పుడు, ప్రశాంతత కనబడుతున్నప్పుడు, ఆ రకమైన పనిని విశ్వాస సంబంధమైన ఈ మొదటి రకము, ఒక రకమైన పని అంటున్నాడు ఇక్కడ. అర్థమవుతుంది, కంగారు పడకండి, మీకు అర్థం కానట్టు అనిపించినా కానీ అర్థమవుతుంది. ఉద్యోగమో వ్యాపారం ఏదో అనుకుందాం. యజమాని ఉన్నాడు అనుకోండి. ఉద్యోగాల కోసం ఎందుకు ఎక్కువ ఇష్టపడతాం తెలుసా? సైకాలజీ గురించి చెప్తాను ఎక్కువ. ఉద్యోగాలు ఎందుకు ఇష్టపడతాం? వ్యాపారాలు చేయమంటే చేయం, డబ్బులు ఉన్నా కానీ చేయం. ఎందుకు చేయం? ఉద్యోగం అంటే ఎందుకు ఇష్టం? ఈజీ. ఒక ఓనర్ ఉంటాడు, ఆ తిప్పలే వాడు పడుతూ ఉంటాడు, మనం టైంకి వెళ్తాం, టైంకి వస్తాం, ఆయన చెప్పిన పని. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక యజమాని ఉన్నాడు అన్న భావన ఉంటే, ఒక యజమాని చూసుకుంటాడు అంతా, నాకు అప్పచెప్పిన పని వరకే నేను చేయగలను అని అనుకుంటే చాలా రిలాక్స్ అయిపోతాం. అంతా నేనే చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా రాదు. సో యజమాని ఉండడం, సైకలాజికల్గా యజమాని ఉండడం, ఇది ఎలాంటి మాట అంటే, ఆయన చేతిలో, ఆయన నా రక్షకుడు, ఆయన నా కొరకు ప్రాణం పెట్టిన ప్రియుడు, దట్స్ ఇనఫ్ ఫర్ మీ. ఆయన నా యజమాని, ఈ దేవుడు నా ప్రభు, అనుమానం ఏం లేదు. ఆయన ఉన్నాడు, నా యజమాని నాకున్నాడు, ఆ దేవుడే నన్ను రక్షించుకున్నాడు, ఆయన నా యజమాని అని యేసుక్రీస్తు ఈ మాట చాలా తమాషాగా నేర్పిస్తాడు తోమాకి. నేను ఆ సందర్భం మీకు చెప్తాను. తోమా యేసుక్రీస్తు తిరిగి లేచాడు అంటే నమ్మకుండా ఇంకా అటు ఇటుగా ఉంటున్నప్పుడు ఆయన కనపడినప్పుడు తోమా నోటి వెంట వచ్చిన మాట కూడా, నా ప్రభువా నా దేవా అంటాడు. మై లార్డ్ మై గాడ్ అంటాడు. 2 మాటలు అక్కడ అంటాడు. చూస్తారు ఆ మాటలు ఎక్కడ ఉంటాయి? మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 28వ వచనం దగ్గర చూస్తే తోమా అంటుంటాడు. ఆ సందర్భం చూడండి, కాంటెక్స్ట్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అక్కడ దేవుడు చక్కగా విశ్వాసం గురించి నేర్పిస్తున్నాడు. విశ్వాసం యొక్క రిఫ్లెక్షన్ ఎట్లా ఉండాలో నేర్పిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త, మత్తయి సువార్త కాదా? ఓకే, ఐ మేడ్ ఎ మిస్టేక్ దెన్. ఓకే, యోహాను సువార్తలో చదవండి. బై టచింగ్ హిమ్, బై లుకింగ్ అన్ టు హిమ్. అరే నన్ను ముట్టుకో అంటున్నాడు. దేవుడు తనని ముట్టుకోమని అనుమతి ఇస్తున్నాడు. అంతకుముందు ఒక స్త్రీ వచ్చి ముట్టుకోవడానికి ట్రై చేసి ఏమన్నాడు? అప్పుడప్పుడు ముట్టుకోవద్దు అంటాడు. ఇక్కడ తోమాకు విశ్వాసం విషయంలో మాట్లాడుతూ అది క్రియగా ఎలా ఉండాలంటే, టచ్ మీ, నన్ను ముట్టుకో, నా దగ్గర రా, ఇంకా దగ్గర క్లోజ్గా రా,
సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో విశ్వాసము అది స్థిరపడి క్రియగా మారడం దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం అయి ఉంది. దేవుడు ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు తోమని. అక్కడ తోమ అంటాడు యేసయ్యతో, అన్నాడా, నా ప్రభువా నా దేవా అంటాడు. ఈ రెండు మాటల కలయిక ఎలాంటిదంటే, నువ్వు నా యజమానివి, నా ప్రభువు అంటే సమస్తాన్ని నువ్వు చూసుకుంటావు, యు ఆర్ ద లార్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. ఇది అక్కడ ఆ మాట అర్థం. దేవుడున్నాడు, దేవుడున్నాడు, దేవుడున్నాడు అప్ టు ద ఎండ్. ఆయన చూసుకుంటాడు, ప్రభువు లార్డ్ ఆయన చూసుకుంటాడు. యజమాని ఉన్నాడు అనగానే పని వాళ్ళకి చాలా రిలాక్స్ అవుతారు. పైగా యజమాని ప్రేమించే యజమాని అయితే ఇంకా బాగా రిలాక్స్ అవుతాడు. యజమాని ప్రేమతో నేర్పిస్తాడు. నేను ఇందాక ఆరాధనలో వాక్యం చదువుతున్నప్పుడు నాకు ఆ సీన్ అంత మైండ్లోకి వస్తూ ఉంది. అబీమెలెకు ముందు నిలబడిన దావీదేమో సిగ్గుపడుతూ ఉన్నాడు. ఎందుకు? అబీమెలెకు శత్రువు దగ్గరికి వచ్చి సౌలు చంపుతున్నాడు, నన్ను కాపాడని బతిలాడుతున్న స్థితిలో అవమానంతో నిలబడిన దావీదు కనబడితే, మరి అబీమెలెకు ముందు నుంచి పారిపోతూ దేవుడి వైపు చూస్తున్నప్పుడు అక్కడ లజ్జింపకై ఉండేను అని ఉంటుంది ఆ చరణం. అంటే సిగ్గురాలట. మరి దేవుడేమో మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు. మనకి ఒక చేత కాలేదు, పని చేత కాలేదు, విశ్వాస సంబంధమైన క్రియలో ఎక్కడో బలహీనంగా ఉన్నాను, ఆయన సిగ్గుపరిచేవాడు కాదట, అవమానం చేసేవాడు కాదట, రేపే నీకు చేత కదో అనేవాడు కాదట. తోమాని ఏమన్నాడు? దగ్గర ముట్టుకో, నా గాయంలో నీ వేలు పెట్టి మళ్ళీ చూడు కావాలంటే. అంటే వేలు పెట్టి కొంచెం గాయాన్ని ముట్టుకుంటున్నప్పుడు డాక్టర్ ముట్టుకుంటుంటేనే కంగారు పడతాం. అలాంటిది టచ్ మీ, ఐ నో దట్ ఐఎమ్ యువర్ లార్డ్. ఇది చాలా బ్యూటిఫుల్ యాక్సెప్టెన్స్. అలాంటి యజమాని ఉన్నాడు, ఆయన ఉన్నాడు, నీకు నాకు ఉన్నాడు. అందుకే అంటాడు యెషయా గ్రంథంలో, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు ఉత్తి శాంతి కాదట, పూర్ణ శాంతి. నా నెలసరి జీతాల సంగతి ఆయన చూసుకుంటాడు. ఒకవేళ ఏదైనా ఈ మధ్యలో ఏదైనా ఎక్స్ట్రా పిల్లలు వెళ్ళి బండి గుద్దు ఆ బండి రిపేర్కి ఇంకొక 1000 రూపాయలు ఎక్కువైంది అనుకోండి, ఆయన చూసుకుంటాడు. లేదా పడిపోతే ఏదైనా హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ బిల్లు వాడు 10,000 అవుతున్నారు, అది చూసుకుంటాడు. ఇట్లా నా యజమాని ఉన్నాడు. ఫర్ ఎవ్రీథింగ్ హీఈస్ దేర్ ఫర్ మీ టు టేక్ కేర్ ఆఫ్ మై యాక్టివిటీస్. సో ఆ విశ్వాస సంబంధమైన రిఫ్లెక్షన్ ఎట్లా ఉంటుందంటే ప్రశాంతంగా ఉంటుంది. అన్నీ జరుగుతుంటాయి, మళ్ళీ మామూలే, మన పనులు మామూలే, అవసరాలు మామూలే. కానీ ఈ ప్రపంచం ఎరుగని ఒక గొప్ప ప్రశాంతత నీ హృదయాన్ని ఆవరించి నీ మాటల్లో, నీ చూపుల్లో, పనుల్లో కనపడడం. ఇది విశ్వాస సంబంధమైన ఒక రకమైన మొదటి రకమైన క్రియ అనుకుందాం. ఆ మాట చదివాము మనం యెషయా గ్రంథంలో. ఓకే, మీరు గుర్తుపెట్టుకోండి. అక్కడ ఏమంటాయంటే, ఏలయనగా అతడు నీ యందు దట్స్ బ్యూటీ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం అనేది మనిషిని స్థిరం చేస్తూ ఉంటుంది. దేవుని వైపు చూసి నా యజమాని నాకున్నాడు అని సత్యాన్ని రోజు ప్రతి పనిలో కూడా గుర్తు చేస్తూ ఉంటుంది. మనిషిలో హడావిడి అంతా కూడా పనుల్లో కనబడుతున్న హడావిడి ఎక్కడ మొదలవుతుందంటే ఆలోచనల్లో మొదలవుతుంది. పని కంటే ముందు ఆలోచనలు వస్తాయి కదా, ఆలోచనల్లోనే టెన్షన్ మొదలవుతుంది, హడావిడి మొదలవుతుంది. అందుకని చాలామంది రాత్రుల పూట నిద్రపోరు. ఒకరోజు 2-3 రోజులు పోయాక నేను ఒక వ్యక్తిని కలుసుకుంటే ఆయన నా వైపు కోపంగా చూస్తున్నాడు. ఏంటని అడిగితే, మొన్న మీటింగ్లో నువ్వు అన్న మాటలకి నాకు రాత్రంతా నిద్రపోవట్లేదని చెప్పాడు. అయ్యో నిజమై అలాంటి ఎక్స్పీరియన్సెస్ మనకు ఉంటాయి. ఆ మాటలు భార్యాభర్తల మధ్య మాటలు, లేకపోతే స్నేహితుల మధ్య మాటలు, బంధువులు, రిలేషన్స్, బయట మాటలు, ఆఖరికి అవి కూడా కాదు, ఈ న్యూస్ పేపర్లు, న్యూస్లు, ఇలాంటివి మనల్ని ఎంత టెన్షన్ పెడతాయంటే మైండ్లో, ఆలోచనల్లో టెన్షన్ అక్కడ మొదలవుతుంది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే ఇంకొక చక్కటి మాట చెబుతాడు. అంటే నేను ఇంకా మొదటి రకమైన విశ్వాస సంబంధమైన క్రియల గురించే మాట్లాడుతున్నాను. ఆలోచనల దగ్గర కూడా ఆయన కాపలా ఉంటాడట. చూసారా, విశ్వాసం అనుగ్రహించిన దేవుడు మనల్ని వదిలిపెట్టట్లా, ఆయన చేతి పనిలాగా తయారు చేస్తున్నాడు.
హీఈస్ గివింగ్ అష్యూరెన్స్ ఇన్ ఆల్ ద థింగ్స్. అన్ని విషయాల్లోనూ ఆయన నేనున్నాను, నేను నీ యజమానిని అని చెప్తున్నాడు, నీ తండ్రిని యజమాని అని చెప్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే ఆలోచనల్లో కూడా టెన్షన్ రానివ్వకుండా సహాయపడే దేవుడు ఈ యజమాని. ఆలోచనల్లో కూడా అంటే మనం ఆలోచనల్లో కూడా స్ట్రెస్ ఫీల్ అవ్వడం ఆయనకి ఇష్టం లేదు, కన్ఫ్యూజ్ అవ్వడం ఇష్టం లేదు. అందుకే అంటాడు కదా, కీర్తనలో ఉందా 23వ కీర్తనలో దావీదు ఏమంటున్నాడు? మొదటి 2 చరణాలు గుర్తు చేసుకోండి. జస్ట్ గుర్తు చేసుకోండి. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను పడుకోబెట్టడం గురించి, నడిపించడం గురించి మాట్లాడుతున్నాడు. ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ తెలుసా అది లైఫ్లో. సో టెన్షన్ ఏం లేదు. ఆలోచనలు వస్తాయి, కంగారుగా వస్తూ ఉంటాయి. ఆయనట కాపలా ఉండి మరీ వాటిని సరిచేస్తాడట, ధైర్యం చెప్తాడట. ఏదైనా ఒక విషయాన్ని పూర్తిగా అవగాహన లేదనుకోండి, పూర్తిగా అవగాహన ఉండడం చాలా అవసరం. అవగాహన లేకుండా సబ్జెక్టులోకి దూరిపోయి, కొంతమంది ఈ కంప్యూటర్ సైన్సెస్ జాయిన్ అయిన తర్వాత కొత్తలో నేను చూసా, మా పిల్లల్ని కొంతమంది మానేస్తున్నారు. ఏం మానేస్తున్నారంటే నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. నిజమేది. ఒక అవగాహన అనేది ఒక పని మీద చాలా ముఖ్యం. పూర్తిగా ఉండడం ఇంకా ముఖ్యం. దేవుడు కూడా అంటాడు, ఒక పని మొదలు పెట్టేటప్పుడు కూర్చుని అన్నీ చెక్ చేసుకుని అప్పుడు కదా మొదలు పెడతాడు ఒకడు అని అంటాడు. అవగాహన, అండర్స్టాండింగ్ చాలా ముఖ్యం. అవగాహన లేకపోతే చాలా కన్ఫ్యూజ్ అవుతాం. అవగాహన ఎలాంటి మాట అంటే, ఒక బౌండరీ ఉంది నాకు, ఒక సెక్యూరిటీ ఉంది నాకు, ఏది జరిగినా ఈ లోపలే. ఇలాంటి సెక్యూరిటీ గురించిన మాట అది. ఒక బౌండరీ గురించిన మాట. క్షేమం కాపుదలలో ఉన్నాను అని నమ్మితే ఎప్పటికప్పుడు ఆయన ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. నేను కన్ఫ్యూజ్ అవ్వకుండా చూస్తాడు. ఇన్ఫర్మేషన్ ఆయన ముందుగానే ఇస్తాడు. నన్ను సిద్ధపరుస్తాడు. నన్ను సిద్ధపరచకుండా ఎగ్జామ్స్కి పంపించడు. నన్ను రెడీ అవ్వకుండా, నా కెపాసిటీ చూడకుండా, నా కెపాసిటీకి మించింది నా దగ్గరికి రానివ్వడు. అంత బౌండరీ సెక్యూర్డ్. సో ఈ అవగాహన చాలా ముఖ్యం. ఆయన కాపుదల ఉంది. ఆయన నా కొరకు అన్నిటినీ రెడీ చేస్తాడు. ఆయన నన్ను ఫిల్ చేసి రెడీ చేసిన తర్వాతే నా మీదకి ఈ శోధనలు కానీ ఈ టెస్టులు కానీ వస్తాయి. కాబట్టి నా కెపాసిటీ ఉంటేనే ఆయన ఎలవ్ చేస్తాడు, ఉన్నంతవరకే ఎలవ్ చేస్తాడు. ఇలాంటి అవగాహన నీకు నాకు విశ్వాసం ద్వారా ఇస్తూ, ఎక్కడ టెన్షన్ ఫీల్ అవ్వకుండా. అందుకే అంటాడు, యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయన మనలను సృజించెను, మనం ఆయన వారము, ఆయన ప్రజలం, ఆయన మేపు. ఈ అవగాహన, ఈ అండర్స్టాండింగ్ చాలా అవసరం. సో చుట్టూ హడావుడి పడుతూ ఉంటుంది ప్రపంచం అంతా. కానీ విశ్వాసి తన పనులు, తన ఆలోచనల్లో సహా ఎక్కడ కూడా హడావుడి ఉండదట, కంగారు ఉండదట, ప్రశాంతంగా ఉంటాడట. ఏంట్రా మేమందరం కంగారు పడిపోతుంటే ఆ పనే చేస్తున్నాడు వాడు, ఆ ఉద్యోగమే చేస్తున్నాడు, కానీ ఏం కంగారు పడట్లా. ఇది ఎక్స్పీరియన్స్. విశ్వాస జీవితంలో దేవుడి చేతి పని ద్వారా, దేవుడు ముట్టుకోవడం ద్వారా, ఆయన నా ప్రభువు, నా యజమాని, ఆయన చూసుకుంటాడు, ఆయన ఉన్నాడు, ఆయన నడిపిస్తున్నాడు, ఆయన దీవిస్తున్నాడు, నింపుతున్నాడు అన్న ఆ అవగాహన, ఆ నాలెడ్జ్, ఇది చాలా పనుల్లో ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే, ఒక 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక అమ్మాయి చేయలేకపోతుంది ఒక పనిని. ఒక 3-4 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక అమ్మాయి అమ్మాయి అంటుంది, కష్టంగానే ఉంది ఈ పని, చాలా కష్టంగా ఉంది. వాళ్ళు నన్ను 12 గంటలు కాదు, 13 గంటలు కాదు, ఆ సిస్టమ్ ముందు నుంచి లేవనివ్వట్లేదు. కానీ ఎందుకో దేవుడు చెయ్యి అంటున్నాడు. ఆ అమ్మాయి ఉద్యోగం మానేసింది. ఆ రోజున జరిగిన కాన్వర్జేషన్ ఇది. చేయలేకపోతుంది ఆ అమ్మాయి, మానేసిందో సంథింగ్ హ్యాపెండ్. బట్ ద సేమ్ వర్క్, ద సేమ్ టెన్షన్ విశ్వాస తీసుకోగలుగుతాడట. ఎట్లా? పైగా వాళ్ళకి 15 years ఎక్స్పీరియన్స్ ఉంది, తీసుకోలేకపోతున్నారు. చిన్న ఎక్స్పీరియన్స్ ఉంది, తీసుకోగలుగుతుంది ఆ ప్రెషర్. ఎట్లా? దిస్ ఈజ్ నాట్ హ్యూమన్లీ. యజమాని నిన్ను నన్ను
ఎలాగా ఎంత ప్రశాంతంగా, ఎంత సముద్రం ముందు నిలబడి కూడా ఎంత ప్రశాంతంగా ఉంచగలడో విశ్వాస జీవితంలోకి, అనుభవంలోకి తీసుకొస్తాడు. హ్యాండ్ మేడ్ ఆఫ్ క్రైస్ట్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చుట్టూ అంతా హడావిడి పడుతుంటే కూడా అందరికీ తెలిసేటట్టుగా విశ్వాసి జీవితంలోని పనులు ప్రశాంతంగా, స్పష్టంగా, అన్నిటికీ మించి భరోసా. ఈ పదం నాకు చాలా ఇష్టం. ఇప్పుడు చదువుదాం, ఒక మాట మీ ముందు తీసుకొస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4 నుంచి 7 వరకు ఒక్కళ్ళు గట్టిగా చదవండి. ఎల్లప్పుడూ, చూడండి మాట గట్టిగా చదవండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ఎవరందు? ప్రభువు. ఆమె గుర్తుపెట్టుకోవాలి. యజమాని దేవుడు అంటే ఒక పదం, ప్రభువు నా యజమాని, నా రక్షకుడు, నన్ను నడిపించేవాడు. ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. సహనం ఎప్పుడు కావాలండి? సహనం ఎప్పుడు కావాలి? ప్రజలు వచ్చినప్పుడే కదా. ఆయన చూసుకుంటాడు. ఆ సహనం నీలో నాలో స్పష్టంగా ఈ లోకానికి కనబడుతుందట. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఆయన చూసుకుంటున్నాడు. ఆయన బౌండరీలో నేనున్నాను. నా యజమాని ఉన్నాడు, నాకు బాస్ ఉన్నాడు. ఐఎమ్ నాట్ ద బాస్, హీఈస్ మై బాస్. సో ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి, ఈ పాయింట్ మీరు అండర్లైన్ చేసుకోవాలి కదా. మన జీవితంలో ఏ పని గూర్చి కూడా చింత అక్కర్లేదట. చింత అక్కర్లేనంతగా ఆయన నన్ను తన చేతితోటి మలుస్తాడు. ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు, భూమి మీద ఉన్న నువ్వు ఏ జ్ఞానం అని అనుకో, అది ఎటువంటి జ్ఞానం అని అనుకో, దానికి మించినది దేవునితో సమాధానం అట. ఆ సమాధానం అనే ఈ గొప్ప జ్ఞానం యేసుక్రీస్తు వలన. వండర్ఫుల్ కదా. ఇది అసలు బట్టి పట్టాలనిపించట్లేదా? దిస్ ఈజ్ ఫర్ అస్. ప్రతి విశ్వాసకి ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నాడు, ఎంత స్టాండర్డ్గా ఉంది ఈ మాట. నేను నీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను మాట్లాడతా. ఇలాంటి విశ్వాసి జీవితంలోని పనులు జరుగుతున్నప్పుడు ప్రార్థన ఎలా ఉండాలా? ఇలాంటి విశ్వాస సంబంధమైన పనులు నీ జీవితంలో నా జరుగుతున్నప్పుడు, పనులు అన్నీ ఉన్నాయి, అందరికీ అన్ని పనులు ఉన్నాయి. మనం ఉద్యోగాలు చేస్తాం, వ్యాపారాలు చేస్తాం, కుటుంబాలు, చదువులు, ఆరోగ్యాలు, అనారోగ్యాలు, హాస్పిటల్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటి గురించి ప్రార్థన ఎలా చేస్తాం చెప్పండి? ప్రార్థనలు జరుగుతున్నాయి కదా, ఎట్లా చేస్తాం? ఇక్కడి నుంచి ఏదో సౌండ్ కొంచెం వినపడుతుంది, నెమ్మదిగా, గట్టిగా వినపడలా. అట్లా అంటే ఎలా చేస్తాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి ఏలూరు వెళ్ళాలా, ఏలూరు బయలుదేరుతున్నాం, బ్యాగ్లన్నీ పెట్టుకున్నాం, ప్రార్థన చేయను అన్నాం. ఏమని చేస్తాం ప్రార్థన? పని ఉంది, అన్ని బ్యాగ్ రెడీ అయింది, కారు ఎక్కి వెళ్ళాలి, ఏలూరు వెళ్ళాలి. ఏమని ప్రార్థన చేస్తాం? ప్రార్థన చేయండి అమ్మా అని అడుగుతారు. ఏమని చేస్తాం? ప్రయాణంలో మనం ఏం చేస్తామంటే, మనకు అప్లై చేయడం వరకే తెలుసు, రిక్వెస్ట్లు చేయడం వరకే తెలుసు. ఆ ప్రయాణం గురించి మనమే టెన్షన్ పడుకొని అన్ని నీళ్ళు ఉన్నాయా, ఆవు ఉన్నాయా, ఇవన్నీ అని. మంచిదే. ఇక్కడ ఏమని యాడ్ చేస్తున్నాడంటే, జాగ్రత్త గమనించండి, ప్రిఫిక్స్ అది యాక్చువల్గా కృతజ్ఞత ఉండాలి. కృతజ్ఞత లేని విజ్ఞాపన, కృతజ్ఞత లేని ప్రార్థన విశ్వాస జీవి సంబంధమైన క్రియలోకి మారదట. కృతజ్ఞత ఎట్లా వస్తుందండి? అవసరం గురించి ప్రార్థన చేస్తుంటే కృతజ్ఞత ఎట్లా వస్తుంది? కృతజ్ఞత ఎప్పుడు వస్తుంది అసలు మనిషికి? ఎప్పుడు కృతజ్ఞత కూడికలు పెట్టుకుంటారు? కాదట. భరోసా ఉంటే, ఆయన నా యజమాని అని విశ్వాసం ఏం చేస్తుందంటే, అరే ఆయన నీ యజమాని కదరా, అదిగో నడిపించిన విషయాలన్నీ జ్ఞాపకం చేస్తాడట. వెనెవర్ వీఆర్ ఆస్కింగ్ ఫర్ ఎ ప్రేయర్ రిక్వెస్ట్,
జరిగినవి జ్ఞాపకం చేస్తాడు దేవుడు. విశ్వాసం ద్వారా ఆ విషయాలు జ్ఞాపకం చేసి, దేవా నువ్వు అంతకుముందు చేసావు కదా, నువ్వు చేయకుండా ఎందుకుంటావు, నువ్వు ఉన్నావు. ఒక కృతజ్ఞతాపూర్వకమైన ప్రార్థన ఎట్లా ఉంటుందంటే, నేను ఈ మధ్య కృతజ్ఞతాపూర్వకమైన ప్రార్థన మేము మా పిల్లలకు నేర్పిస్తా ఉన్నాం. మా పిల్లలకంటే మీరే ఎక్కడికి వెళ్తే అక్కడ నేర్పిస్తా ఉన్నాం. ఎట్లా అంటే, దేవా ఏలూరు వెళ్ళడానికి అన్నీ రెడీ చేసావు, ఇచ్చినవి అన్నీ నువ్వే అన్నీ రెడీ చేసావు, కారు ఇచ్చావు, పెట్రోల్ కొట్టించడానికి డబ్బులు ఇచ్చావు కదా, అవునా కదా, టైం ఇచ్చావు, వెళ్ళడానికి టైం ఇచ్చావు, వెళ్ళడానికి మనసు ఇచ్చావు, పంపించడానికి మా ఆవిడికి ఓపిక ఇచ్చావు కదా, అవునా కదా. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు నీ జీవితంలో నా జీవితంలో విశ్వాసం ద్వారా కృతజ్ఞతగా ఉండడం ఏంటో నేర్పిస్తున్నప్పుడు, ఆ కృతజ్ఞత కలిగిన హృదయంతో మనము, దేవా నువ్వు నాకు తోడుగా ఉండి వస్తావు, థ్యాంక్ యూ, నువ్వు తోడుగా ఉన్న సత్యాన్ని నేను మర్చిపోకుండా నన్ను తీసుకెళ్తున్నందుకు వందనాలయ్యా. ఎస్, దిస్ ఈజ్ ట్రూ. మనకి ఇంకా చాలా ఉన్నాయి. హాస్పిటల్ ప్రార్థనే ఉంది. అవును నాయన, నువ్వు హాస్పిటల్లో నిన్నమొన్నటి వరకు నేను ఎంత ఆరోగ్యంగా ఉంచావు, ఏదో పొరపాటున నేను నీ మాట వెనుకో లేకపోతే ఏదో నిర్లక్ష్యంగా ఉండో నేను తెచ్చిపెట్టుకున్నాను, నన్ను క్షమించమని అడిగితే క్షమించావు. ఇదిగో ఇవాళ నేను హాస్పిటల్లో పడ్డాను, అయినా సరే దేవా నీ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, అదిగో ఆ నర్సు గారు లేకపోతే డాక్టర్ గారు వాళ్ళందరి విషయంలో కూడా నువ్వు నా తరపున నువ్వు మాట్లాడతావు. కృతజ్ఞత ఉన్నప్పుడు, భరోసా ఉన్నప్పుడు, నా యజమాని నాకున్నాడు, సమీపంగా ఉన్నాడు, నా ఆలోచనలు సైతం ఆయన అనవసరంగా టెన్షన్ పడనివ్వట్లేదు అనే సత్యం నువ్వు నేను ఎరుగుతున్నప్పుడు, విశ్వాసం జ్ఞాపకం చేస్తున్నప్పుడు ప్రశాంతంగా ఉన్న హాస్పిటల్లో కూడా నొప్పి ఉంటుంది, భయంకరమైన నొప్పి ఉంది. ఏదో ట్రీట్మెంట్ చేస్తుంటే భయంకరమైన నొప్పి ఉన్నప్పుడు, ఇందాక సహోదరుడు ఏడుస్తా సిలువని జ్ఞాపకం చేసుకుంటుంటే హాస్పిటల్లో వాళ్ళు నొక్కుతున్నప్పుడు కూడా అదే ఏడుస్తా వస్తుంది. అదేదో గొప్ప విషయం కాదు. ఫర్ ఎవ్రీ బిలీవర్ ఇట్ ఈస్ న్యాచురల్ అండ్ కామన్. ఒకళ్ళకి ఎవరికో గుర్తొచ్చింది, వాళ్ళు గొప్ప అని కాదు, అందరికీ గుర్తు చేస్తాడు దేవుడు. ఆయన ఆలోచనల్లో ఉంటాడు, ఆలోచనలో ఉంటాను అంటున్నాడు. సో కృతజ్ఞతాపూర్వకమైన ప్రార్థన చేస్తూ పనులు జరిగించుకుంటూ నడుస్తున్న ఈ విశ్వాస సంబంధమైన క్రియలు ఒక పక్కన ఉంటే, నేను గబగబా చెప్పేస్తాను. రెండవ రకమైన క్రియలు ఇవి కొంచెం జాగ్రత్తగా వినాలి. ఇవి కూడా రెండవ రకమైన విశ్వాస సంబంధమైన ఈ క్రియలు ఏంటంటే, మనుషులు కాదంట, మన పనులు కావు, ఈ దేవుడి పనులు మన పనులు కావు, దేవుడి పనులు. మళ్ళీ చెప్తున్నా, దేవుడి పనులు. మనిషి ఎక్కడ, దేవుడు ఎక్కడ, దేవుడి స్థాయి ఏంటి, దేవుడి జ్ఞానం ఏంటి, దేవుడి పనులు ఎలా ఉంటాయి. దేవుడి పనులట మనిషి జీవితంలో, విశ్వాస సంబంధమైన క్రియల్లో, మనిషి జీవితంలో, విశ్వాస జీవితంలో దేవుడి పనులు అంటే ఇది ఖచ్చితంగా మనుషుల జ్ఞానానికి మించి ఉంటుంది. అవునా కదా, ఒప్పుకుందామా? ఇప్పుడు ఒక పెద్ద ఆయన పని తలపెట్టాడంటే అది మన కెపాసిటీకి తగినట్టు ఉంటుందా? కాబట్టి శక్తికి మించి కూడా ఉంటుంది. జ్ఞానం, శక్తి మనిషికి మించిపోయి ఉంటుంది. దేవుడి ప్లాన్ చాలా గొప్పగా ఉంటుంది. అంటాడు, మీ ఆలోచనలు నా ఆలోచనలకి డిఫరెన్స్ చెప్తూ ఏమని చెప్తాడంటే, భూమికి సో అంత గొప్పగా ఉంటుంది ఆయన ప్లాన్లు. ఆ ప్లాన్లో పనులు, ఆ శక్తితో పనులు, ఆ జ్ఞానంతో పనులు. ఎవడు? నాలంటాడు బలహీనుడు ఈ మనిషి. వీడి జీవితంలో విశ్వాస సంబంధమైన క్రియలుగా మారుతున్నప్పుడు ఒక మనిషి దేవుడి ప్లాన్తో పనులు, దేవుడి జ్ఞానంతో, దేవుడి శక్తితో, దేవుడి చిత్తానికి తగినట్టుగా, దేవుడి ఇష్టాన్ని ఎరిగి వాడు పని చేయగలిగినట్టుగా, దిస్ ఈజ్ విశ్వాసకి ఇచ్చిన ఒక అద్భుతమైన క్యాపబిలిటీ అండ్ కెపాసిటీ. డూ యూ బిలీవ్ ఇట్? అర్థమవుతుందా? మన పనులు మనం చేసుకోగలుగుతామా లేదా, మన పనుల గురించి ప్రార్థన చేస్తామా, విజ్ఞాపన చేస్తామా, కృతజ్ఞత చూపిస్తామా అన్నది ఒక రకమైతే, దేవుడి పనులు నీ జీవితంలో నా జీవితంలో చేయగలిగేంత జ్ఞానం ఇచ్చి, శక్తినిచ్చి, ఆయన ఇష్టం ఏంటో తెలుసుకునేటట్టుగా ఆ రిలేషన్ ఇచ్చి, దిస్ ఈస్ వండర్ఫుల్. ఇక విశ్వాసికి ఇంతకంటే ఏం కావాలండి? పని. నా పనిలోనూ సాయం చేస్తాడు, ఆయన పనిలో కూడా తన శక్తినిచ్చి నిలబెడతాడు. ఈ రెండవ రకమైన దేవుని పనులు బలహీనమైన మనిషి జీవితంలో బలమైన దేవుడి పనులు జరుగుతూ ఉంటాయి.
చాలా దాన్నే అద్భుతాలు, మిరకిల్స్ అంటారు. మనిషి దేవుడి పనులు చేయకుండా అడ్డుపడే శక్తులు అప్పుడే ఎంటర్ అవుతాయి. మనిషి తన పనులు చేసుకోవడానికి అడ్డుపడే చాలా ఈ భూమి మీదే ఉంటాయి. అవునా కదా? ఇప్పుడు మా ఆవిడ ఏదైనా పనులు చేస్తానంటే అడ్డుపడేది నేనే. మనుషులు ఎవర పోటీ ఉంటుంది, వాళ్ళు బాగా వీళ్ళు ఇలా. ఈ కంగారంతా మనుషుల మధ్యలోనే. మనుషులు పెద్ద ఇష్యూ కానే కాదుట. దేవుడి పనులు చేస్తున్న ఒక బలహీనమైన విశ్వాసి జీవితంలో అడ్డుపడేది విశ్వాసి. ఆ పనులు చేయకుండా అడ్డుపడేది శక్తులు వేరే, మనుషులు కాదు. ఆ మాటే దేవుడు చెప్తా ఉన్నాడు. అడ్డుపడేది మనుషులు కాదు, కంటికి కనపడని శక్తులు. అందుకే విశ్వాసలో జరిగే ఈ పనుల్ని ఏమంటున్నాడంటే పోరాటము అంటున్నాడు. మనమేమో చదువుకోవడం పోరాటం, ఆరోగ్యం కోసం పోరాటం. ఇవి కాదు, అసలు పోరాటాలు కావు. అవి పోరాటాలు కావు. అసలైన పోరాటం విశ్వాస జీవితంలో పోరాటం ఏంటంటే దేవుడి పనుల్లో ఆయన పని, ఆయన చిత్తము, ఆయన ఇష్టాన్ని నేను క్రియగా మార్చుకుని జరుగుతున్నప్పుడు అది పోరాటం. అంటే ఎందుకు పోరాటం అంటున్నాను? అక్కడ ఎదురుగుండా అపోజిషన్ ఎవరు? మనుషులు కాదు, శక్తులు, సూపర్ న్యాచురల్ పవర్స్, అంధకార శక్తులు, ఇంక చాలా ఉంటాయి శక్తులు. ఈ పోరాటంలో ఒక చక్కటి మాట కనబడుతుంది మనకి. ఆ పోరాటం గురించి చదువుతున్నప్పుడు ఎఫ్సీలు రాసిన పత్రిక వచ్చేది ఇక్కడే కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక కొంచెం వెనక్కి వెళ్ళండి. 6వ అధ్యాయం చూడండి, 10 నుంచి 20 వరకు. ఎవరైనా ఒక్కళ్ళు గట్టిగా చదువుతారా? 10 నుంచి 20 వరకు చదివేయండి. చూడండి, జాగ్రత్తగా వినండి, కొంచెం గట్టిగా చదవండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలైనగా పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధముకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అందుచేత ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తమును నెరవేర్చిన వారే. దేవుడు వదిలిపెట్టేవాడు కాదు, మన చేత ఆ పని పూర్తి చేస్తాడు. సమస్తమును నెరవేర్చిన వారే నిలవబడుటకు శక్తిమంతులగునట్లు విశ్వాసమును డాలు పట్టుకోండి. ఆత్మ వలన ప్రతి సమయమునందును చూడండి విజ్ఞాపనను చేయుచు పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు ధైర్యముగా తెలియచేయుటకు వాక్శక్తి నాకు అనుగ్రహించబడినట్లుగా థ్యాంక్ యూ సిస్టర్. పట్టుదల, ధైర్యము, ఇలాంటి మాటలు వస్తున్నప్పుడు అండర్లైన్ చేసుకోండి. పట్టుదల, ధైర్యాల కోసం మనం దేవుడిని మన పనుల కోసం అడుగుతాం. నిజంగా కావాల్సింది శక్తి, కావాల్సింది జ్ఞానం, కావాల్సింది పట్టుదల, కావాల్సింది ధైర్యం, కావాల్సింది పోరాడడానికి నిలబడాల్సింది దేవుని పనుల నిమిత్తం. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, దాన్ని ఒక పోరాటంగా చెప్తా ఉన్నాడు. మంచి డ్రెస్ కోడ్ ఇచ్చాడు. నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ దేవుడి పని దేవుడి బలంతో చేస్తూ ఉంటే దేవుడు అనుమతించిన మేరకే. ఇక్కడ ఏమంటాడంటే ఆపద్దినమునందు అంటాడు. అంటే దేవుడు ఎలా చేస్తాడు? ఓకే చలో సాతాను వెళ్తావా, యోబు విషయంలో వెళ్తావా, వెళ్ళైతే
దేవుడు ఎలా చేస్తాడు? దేవుడు అనుమతించినటువంటి ఆవరణం ఉంది, బౌండరీ, సెక్యూరిటీ దేవుడే, యజమాని ఆయనే. ఆయన అనుమతించినంత వరకే నీ జీవితంలోకి వాడు రాగలుగుతాడు. పోరాటం కూడా. సో పోరాటం అనుమతించాడు అంటే నీకు కెపాసిటీ ఇస్తాడు, నాకు కూడా ఆ క్యాపబిలిటీ ఇస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా దేవుడి పనులు, విశ్వాస సంబంధమైన క్రియల్లో దేవుడి పనులు ఉంటాయి, విశ్వాస సంబంధమైన క్రియల్లో మనుషుల జీవితం కూడా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఇదైతే అక్కడేమో పోరాటం ఉంది, ఇక్కడేమో ప్రశాంతం ఉంది. జస్ట్ నేను ఒక 2 minutesలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. రెండు విషయాలు చదవమని అడుగుతాను. ఒకళ్ళు పురుషులు చదవండి, ఒకటి స్త్రీలు మన సహోదరులు కూడా చదువుతారు. మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు పడవ మీద వెళ్తున్న సంగతి ఒకటి చదవండి. పురుషులు సహోదరులు చదవండి. మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో 31 నిమిషం సోదరా, నేను కూడా ఫాస్ట్గా తీయలేదు, తినేవి. 4వ అధ్యాయం, మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో 37 నుంచి 40 వరకు చదవండి. 37 నుంచి చదవండి. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. శిష్యులు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయను. చాలండి. ఈ కింద 40వ వచనం మళ్ళీ విడిగా చదువుకుందాం. 40-41. సహోదరులు మత్తయి సువార్త, సహోదరులు చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. ఇది ఇంకొక ఇన్సిడెంట్, గెత్సెమనే తోటలో జరుగుతుంది. ఇది 36 నుంచి చదవండి, 46 వరకు. థ్యాంక్ యూ. వండర్ఫుల్. 2 ఇన్సిడెంట్స్ మీ ముందుకు తీసుకొచ్చాను. 2 సందర్భాల్లో కూడా యేసయ్య ఎలాగా ప్రవర్తించాడో మనకు కనబడుతూ ఉంటుంది. ఇక్కడ 2 తుఫాన్లు ఉన్నాయి. అక్కడేమో బయటకు కనబడుతున్న తుఫాన్ ఉంది, గలిలీ సముద్రం మీద బయటకు కనబడుతున్న తుఫాన్ ఉంది. ఇక్కడేమో గెత్సెమనే తోటలో
ఒక మనిషి హృదయంలో రేగిన తుఫాను కనబడుతోంది. ఆ తుఫాను ఏమో శారీరకంగా మనుషుల్ని, ఆ కొద్ది మందిని, ఆ ధోనిలో ఉన్న వాళ్ళని చంపడానికి చూస్తూ ఉంది. అవునా? ఆ భయంకరమైన తుఫాను వస్తుంది. గలిలీ సముద్రం గురించి, ఆ తుఫాను గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకో 10 నిమిషాలు పడుతుంది. అలా సడన్గా వస్తాయి అన్నమాట తుఫాన్లు అక్కడ. అంటే ఆ యాంగిల్ అలా ఉంటుంది. సడన్గా వస్తుంది. ఎంత భయంకరంగా వస్తుంది అంటే పెద్ద ఓడైనా సరే తిరగబడిపోతే చచ్చిపోతారు జనాలు, లేకనేవద్దు. అలాంటి తుఫాను వచ్చి మీద పడింది, బయటకు కనబడుతోంది. గెత్సెమనే తోటలో తుఫాను సర్వలోక పాప సంబంధమైన పెద్ద మూట. ఆ మూట ఒక్క మనిషి మీదే. ఎవరో చేసింది మనల్ని అన్యాయంగా ఒక మాట అంటేనే అది ఎంత హృదయాన్ని ముక్కలు చేసి, అది ఎంత భారంగా ఉండి ఎన్ని రోజులు ఏడుస్తాం. వాడు వచ్చి మనకి క్షమాపణ చెప్పని ఏడుస్తాం. అవునా కదా? అందరికీ ఆ విషయం అర్థమయ్యే వరకు ఏడుస్తాం. సర్వలోక పాపం ఆ పెద్ద మూట, అది భయంకరమైన తుఫాను ఆ హృదయంలో పుట్టిస్తూ ఉంటే, హృదయంలో పుట్టిన తుఫాన్ అక్కడ కనబడతా ఉంది. 2 రకాల తుఫాన్లు కనబడతా ఉంది. ద వెయిట్ ఆఫ్ హ్యూమన్ సిన్, భయంకరమైన తుఫాన్ అక్కడ కనబడతా ఉంది. అదేమో బయటికి కనబడుతుంది, ఇది బయటికి కనబడట్లేదు, అంతే తేడా. బయట భయంకరమైన తుఫాన్ ఏం చేస్తూ ఉందంటే అంత అతలాకుతలం చేస్తూ ఉంది. ఇక్కడేమో హృదయంలో రేగిన తుఫాను, హృదయంలో రేగిన తుఫాన్ అయితే ఆయన ఇంకా లూకా సువార్తలో ఏమని రాస్తాడంటే చెమట రక్తంలాగా అలా చేస్తుంది ఈయన్ని. సో 2 రకాలైన తుఫానుల గురించి నేను ముందుకు తీసుకొచ్చాను. అక్కడ తుఫాన్ ఏమో బయటకు కనబడుతుంది, అందరు కంగారు పడుతున్నారు. ఈయన ఎలా ఉన్నాడు? ఈయనేం చేస్తున్నాడు? తలగడ వేసుకుని పడుకున్నాడు. భలే రాస్తాడు ఆయన. తలగడ వేసుకుని, మరి మెత్తగా తలగడ వేసుకుని చక్కగా నిద్రపోతున్నాడు. అర్థమైందా? గెత్సెమనే తోటలో భయంకరమైన తుఫాను హృదయంలో లేవుతా ఉంది. పాప సంబంధమైన భయంకరమైన ఆ తీర్పు, దేవుని తీర్పు ముందు నిలబడబోతున్న ఆ తుఫాను వచ్చింది, మీద పడింది. అప్పుడేమో అసలు నిద్ర లేకుండా ఆయన, ఒక గడియ అయినా నాతో మేలుకోలేరా అని అడుగుతున్నాడు. 1 గంట కూడా, అంటే ఎలాగా ప్రార్థన చేస్తున్నాడు, ఎలాగా ఆయన మొరపెడుతున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. అర్థమైందా? ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఇవ్వకుండా ఒకే ప్రార్థన 3 సార్లు చేసినట్టుగా ఉంటుంది అక్కడ. అవే మాటలు మరలా చెప్పుచు అని ఉంటుంది. అవే ప్రార్థన. ఒక తుఫాను ముందేమో ప్రశాంతం నిద్రపోతున్నాడు, ఈ తుఫాను ముందు అసలు నిద్ర లేకుండా ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, తుఫాను చేస్తూ ఉన్నాడు. అక్కడ తుఫాను ఏమో కంగారు పెట్టేస్తూ ఉంది మనిషిని. ఇక్కడ తుఫాన్ ఏమో అసలు తుఫాను ఉందా లేదన్నట్టు అది అనుభవించేవాడికి తప్ప, ఆ దేవుని ప్రణాళికలో నిలబడినోడికి తప్ప, దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచనలో నిలబడినోడికి తప్ప మిగతా వాళ్ళు ఎట్టున్నారు? అక్కడేమో కంగారు పడుతున్నారు వాళ్ళు. ఏం చేస్తున్నారు అక్కడ ధోనిలో? శిష్యులు నిద్రపోయారా ఆయనతో పాటు? లేదు. అంటే నిద్రపోతున్నావేంటి బాబు, లేపుతున్నారు ఇన్ని. ఇక్కడ గెత్సెమనే తోటలో ఏం చేస్తున్నారు శిష్యులు? కనులు భారముగా ఉన్నందున, మంచి డ్రీమ్స్, పని ఎక్కువ చేస్తే మంచి అలసట వస్తుంది, నిద్ర వస్తుంది. చక్కటి తోట, గెత్సెమనే తోటలో కూర్చున్నాం, అమ్మయ్య నిద్ర వస్తుంది. ఇక్కడ నిద్రపోతున్నారు. ఆ తుఫాన్ తెలియట్లా. అక్కడేమో నిద్ర లేదు. ఎందుకు? కనబడుతుంది, కష్టం కనబడుతుంది, శ్రమ కనబడుతుంది, భయం వేస్తుంది, ప్రాణభయం కనబడుతుంది. అవును, కనబడుతున్న తుఫాన్ గురించి శిష్యులు ఆయన్ని నిద్రలేపుతా ఉన్నారు. కనపడని తుఫాను గురించి ఆయన శిష్యుల్ని నిద్రలేపుతా ఉన్నాడు. అర్థమైందా? హెచ్చరిస్తూ ఉన్నాడు. శారీరకంగా మరణకరమైన తుఫాన్లో శారీరకంగా వచ్చిన కష్టాలు, శారీరకంగా వచ్చిన శ్రమలు, అమ్మ అయ్యో అని మన చేత మూలుగులు అనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి కష్టాలు, శ్రమలు ఇవట మీ చింత యావత్తు, అది అండర్లైన్ చేసుకోండి, యావత్తు వదిలేస్తాం మనం ఆ ఇన్సిడెంట్స్ వరకే మాట్లాడతాం. చింత యావత్తు ఆయన మీద వేయమని ఆ భరోసాని ఇస్తున్న యజమాని వైపుకి
విశ్వాసం నెడతా ఉంటే శారీరకంగా వచ్చిన ఈ మరణం వైపుకి శరీరాన్ని చంపేసే శ్రమలైనా సరే, వాట్ ఎవర్ దే ఆర్, ఆయన మీద భరోసా ఉన్నప్పుడు, ఆయన మీద నేను నా చింతను మోపుతున్నప్పుడు, నా ఆలోచనలకు సైతము కావలి ఉంటున్న యేసయ్య, ఆయన మాటలు, ఆయన నా యందు ఉంచిన కనికరము, కృప నాకు అర్థమవుతున్నప్పుడు, ఆ ప్రేమ నాకు అర్థమవుతున్నప్పుడు చాలా ప్రశాంతంగా డీల్ చేస్తాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది భయంకరమైన తుఫాన్ అయినప్పటికీ ఎంత ప్రశాంతంగా డీల్ చేయగలమంటే తలగడేసుకుని పడుకున్నట్టుగా, తలగడేసుకుని పడుకున్నంత ప్రశాంతంగా డీల్ చేయగలుగుతాం. దిస్ ఈజ్ ట్రూ. నేనేమి కలిపి చెప్పట్లేదు. అక్కడ ఉన్న విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. మనమేమో ఆ శిష్యుల్లాగా అల్లరి చేస్తూ ఉంటాం. నిజమేది. ఆ శిష్యులు ఏం చేస్తున్నారు? లేవయా, మీకు చింత లేదు, పడుకున్నావు. ఇక్కడ కూడా శిష్యులమే, గెచ్చమనే తోటలో కూడా శిష్యులమే. మనకెందుకంటే ఆ దేవుడి పనులు, దేవుడి ప్రణాళికతో మనకేం సంబంధం? అదేదో ఒకళ్ళిద్దరు చూసుకుంటూ ఉంటారు, వాళ్ళు ప్రార్థన చేసుకుంటుంటారు ప్రభు అని. మనకు సంబంధం లేదు, మనం ప్రశాంతం పడుకుంటాం. మనం అచ్చంగా ఆ శిష్యుల్లాగా లేమా? కన్ఫెషన్ ఇస్ సో ఫాస్ట్. అవును, ఇట్స్ ట్రూ. మంచిది చాలా. ఒక తుఫాను మరణం వైపుకి, శారీరకమైన శ్రమ వైపుకి లాక్కెళ్తా ఉంటే దాని విషయంలో నిద్రపోతున్న యేసయ్యని లేపారు వాళ్ళు. లేచాక ఆయన ఏం చేశాడు? 40వ వచనం దగ్గర ఉంటుంది. ఆయన లేచి, ఇప్పుడు చూడండి 40వ వచనం, ఆయన లేచి మీరు ఎందుకు భయపడుతున్నారు? ఒక్క నిమిషం ఆగిపోండి బ్రదర్. ఏదైనా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, అయ్యా నాకు సాయం చేయనైనా అని అడుగుతున్నప్పుడు దేవుడు తిరిగి నీతో నాతో ఏమంటున్నాడు తెలుసా? ఎందుకు ప్రార్థన చేస్తున్నావా? ఎందుకు భయపడుతున్నావు? భయపడతావు చెప్పా, జ్ఞాపకం తెచ్చుకో. నువ్వెవరివి? పాపినండి. మరి పాపిని నిన్ను క్షమించి రక్షించి నా ఇంట్లో చేర్చుకున్నావు కదా, దానికి భయపడతావేంటి? ఒక గొప్ప రాజు సన్నిధిలోకి వచ్చావు కదా, ఘనమైన మహారాజు సన్నిధిలో ఆయన బిడ్డగా నా కుమార్తె, నా కుమారుడు అని పిలిపించుకునేంత స్థాయిలోకి వచ్చావు కదా, భయపడతావేంటి? ఎందుకు భయపడతావు అని అడుగుతున్నాడు. సో భయపడుతూ ప్రార్థన విజ్ఞాపనలు మన శరీర సంబంధమైన విషయాల్లో చేయడానికి విశ్వాసం ఒప్పుకోట్లా. కృతజ్ఞతాపూర్వకంగా, నా తండ్రి నన్ను నీ వాడిని చేసుకున్నావు, నేను దానికి భయపడ్డం ఏంటి? అలా లేచిన యేసుక్రీస్తు ఏమన్నాడు? ఏం చేశాడట? చదవండి బ్రదర్, 40వ వచనం. అలా మన నమ్మకాన్ని క్వశ్చన్ చేస్తున్నాడు. పైన ఏమన్నాడు? ఆయన నిద్రలేచి ఇది ఆయన లేచి ఆ ప్రాబ్లంని ఏం చేశాడట? గద్దించాడట. మరి గెచ్చమైన తోటలో వచ్చిన శ్రమను కూడా గద్దించే పో పాపమా అనొచ్చుగా. ఇక్కడ గద్దించరా, నీ చిత్తం నాయనా, నువ్వు ఈ గిన్నెలో నేను నీ చిత్తం అయితే నీ ఇష్టమైతే తాగుతాను అని రెడీ అవుతున్నాడు. దాన్నేమో గద్దిస్తున్నాడు, దీనికేమో ఈ శ్రమకేమో రెడీ అవుతున్నాడు. మనమేమో దాన్ని ఆ శ్రమ విషయంలో కంగారు పడిపోయి నువ్వు కాపాడతావా లేదా అన్నట్టు పట్టుకుని కూర్చుని, దీని విషయంలో అసలు మనం దీని జోలికే లేకుండా, ఈ శ్రమ అనేది కానీ ఈ కష్టం అనేది కానీ ఇది ఒక పని అని కానీ మనకు తెలియకుండా చక్కగా నిద్రపోతూ ఉంటాం. దాన్నేమో సింపుల్గా గద్దిస్తున్నాడు, చాలా రెక్లెస్గా గద్దిస్తున్నాడు. గాలి సముద్రాన్ని గద్దించిన యేసయ్య విశ్వాసం అక్కడ కనబడుతూ ఉంది. అది శరీర సంబంధమైన భయాన్ని, మరణాన్ని సూచిస్తూ ఉంటే దాని విషయంలో పో అన్నట్టుగా గద్దిస్తున్నాడు దేవుడు. ఇక్కడ పాప సంబంధమైన ఈ విషయాన్ని బట్టి ఆయన ఏడ్చి మొరపెడతా ఉన్నాడు.
ఆయన దాన్ని ఆ పనిలో భాగంగా దేవుని చిత్తాన్ని ఆహ్వానిస్తున్నాడు, అంగీకరిస్తున్నాడు, ఆ శ్రమని ఒప్పుకుంటున్నాడు. అక్కడ శ్రమనేమో గద్దిస్తున్నాడు. సో ఈ అన్ని తుఫానులని గద్దించకూడదు. అన్ని తుఫానులని, ఏది శారీరకమైన శ్రమ, ఏది శారీరకంగా నా మీదకి వచ్చింది, నా మరణాన్ని వరకే తీసుకుంటోంది, ఏది పాప సంబంధమైన శ్రమ, ఏది పాపానికి సంబంధించిన శోధన, ఏది పాపాన్ని ఎదుర్కోవడానికి నన్ను దేవుడు రెడీ చేస్తున్నాడు. ఇఫ్ ఇట్ ఈజ్ ఏ వార్, యుద్ధం అయితే, అది పాప సంబంధమైన పని, దాన్ని ఎదుర్కొనే యుద్ధం అయితే చెప్పండి. ఈ డెఫినేషన్ మనకి, ఈ క్లాసిఫికేషన్, ఇది మనం డివైడ్ చేసుకోలేకపోతే అన్నిటి గురించి భయపడిపోతాం, అన్నిటి గురించి కంగారు పడిపోతాం. అయ్యా తీసేనైనా అంటుంటాం. దేవుడు గద్దిస్తున్నది శరీర సంబంధమైన విషయాల విషయంలోనే. చాలా ఎంత సింపుల్గా వాటిని లెక్క చేయనట్టుగా నిద్రపోతున్న దేవుడు భరోసా కలిగిన ఆ విశ్వాసంతో అక్కడ లేచి నిలబడి గద్దించడం నేర్పిస్తున్నాడు నీకు నాకు. గొప్ప విశ్వాస సంబంధమైన క్రియ కష్టంలో, శరీర సంబంధమైన ఎలాంటి కష్టంలో కూడా నిద్రపోతున్నంత ప్రశాంతతతోటి దాన్ని ఎదుర్కొనేటట్టుగా చేస్తుంది. సింపుల్గా ఒక గద్దించేటట్టుగా చేస్తుంది. కానీ దేవుని పని అది పాప సంబంధమైన, ప్రపంచంలో పాపాన్ని బట్టి నాశనం అవుతున్న చాలా భయంకరమైన సాతాను సంబంధమైన ఎత్తుగడలో పడిపోయి, ఆ ఉరిలో పడిపోయి, వలలో పడిపోయి నాశనం అయిపోతున్న బోల్డ్ మంది నా చుట్టూ ఉంటే దాని గురించిన చింత మనకి లేకపోవడం, దాని గురించిన ఏడుపు, దాని గురించిన బాధ, ఆ పనిలో భాగంగా ఆ పనిలో నేను ఒక గడి కూడాను మేల్కొని ఉండలేవా? విశ్వాస సంబంధమైన క్రియలు ఒకటి ప్రశాంతంగా దేవుని భరోసాతోటి శరీర సంబంధమైన విషయాల్లో జరుగుతుంటే, పాప సంబంధమైన విషయాల్లో అక్కడ ప్రశాంతత కనపడట్లా, యుద్ధం కనపడుతోంది. ఇందాక మనం చదివినట్టుగా ఆ యుద్ధానికి సంబంధించిన కత్తి, డాలు, కిరీటము, బెల్టు, చెప్పులు అవన్నీ కిట్ బ్యాగ్ ఇచ్చారు. విశ్వాస అయినప్పుడు దేవుడు ఇచ్చి కిట్ బ్యాగ్ మనకి. ఆ కిట్ బ్యాగ్ లోపల దాచిపెట్టి, ఇప్పుడు బండి కొన్నప్పుడు కిట్ బ్యాగ్ ఇస్తారు, ఫస్ట్ ఎయిడ్ కిట్ అని. ఆ ఒక సంవత్సరం తర్వాత, 5 సంవత్సరాల తర్వాత ఎవరైనా ఆ కిట్ బ్యాగ్ చూడండి, అసలు దాన్ని ముట్టుకొని కూడా ఉండరు, దాంట్లో ఏముందో కూడా చూడరు చాలామంది. నిజం, మనం ఆ కిట్ బ్యాగ్ దాచిపెట్టేశాం. చెప్పండి, ఇప్పుడు దేవుడు అంటున్నాడు, అట్టి విశ్వాసము నిన్ను రక్షింపగలదా? ఇఫ్ యువర్ ఫెయిత్ ఈజ్ లైక్, అక్కడ శిష్యుల్లో కనబడుతోంది. అక్కడ శిష్యుల్లో, ఇక్కడ గెత్సేమనేలో నిద్రపోతున్నారు, ఆ గలిలీ మీద, సముద్రం మీద అల్లరి చేస్తున్నాడు. అలాంటి విశ్వాసం రక్షించదని చెబుతున్నాడు దేవుడు. మార్పు చెందిన జీవితాన్ని, మార్పు చెందిన విశ్వాస సంబంధమైన క్రియలతోటి నన్ను నిలబెట్టి నడిపించడానికి, ఈ భూ సంబంధమైన, శరీర సంబంధమైన విషయాలు వస్తే ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తున్నాడు. పాప సంబంధమైన విషయాలు ఉన్నాయని, అవి దేవుని పనులని, దేవుని ప్రణాళికలో భాగంగా నన్ను విశ్వాసిని అక్కడ తీసుకొచ్చి నేర్పించి, వాటిలో తన పనిముట్టుగా, తన చేతి పని చదివాం కదా, హ్యాండ్ మేడ్ ఆఫ్ క్రైస్ట్, ఇంకా నన్ను నిలబెట్టడానికి ఉంటే ఏడుపేదయ్యా. దేని గురించి ఏడుస్తున్నాం మనం? నిజం చెప్తున్నాను, నేను నా గురించి కూడా, మనకు వచ్చిన కష్టాల గురించి ఏడటమే సరిపోతుంది జీవితం అంతా. కాదట, అక్కడ ఏడుపు ఉండకూడని చోట ఏడుస్తున్నాము, ఉండాల్సిన చోట నిద్రపోతున్నాం. అసలు మనకు ఆ సబ్జెక్టే తెలియదు. ఆయన ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు మనకి. ఆయనకి దేవుడు ఇచ్చిన పిలుపుల టైప్లో వదిలేస్తాం. ఏడిపేది విశ్వాస సంబంధమైన ఆ క్రియలు లేకపోతే ఏం ప్రయోజనం అంటున్నాడు. అక్కడ రక్షించబడతావని నమ్ముకున్నావా, మోసపోతావు అంటున్నాడు. కాబట్టి అన్ని తుఫాలని గద్దించడానికి వీల్లేదు. నేను ఆగిపోతాను. అన్ని తుఫాలని గద్దించకూడదు. శరీర సంబంధమైన శ్రమల విషయంలో ప్రార్థన ఎలా ఉండాలి? ఒకటి చెప్పండి. శరీర సంబంధమైన విషయాలు వచ్చినాయి, ప్రార్థన ఎలా ఉండాలి? కృతజ్ఞతాపూర్వకంగా, భరోసాతోటి, ప్రశాంతంగా. ఎస్, దాని గురించి ఎమోషనల్గా అలర్ చేసి ఏడ్చి కాదట. గద్దించు దాన్ని, విశ్వాసం ఉంటే గద్దించు అంటున్నాడు. పాప సంబంధమైన ప్రమాదాల విషయంలో, చాలా చుట్టుపక్కల పాపానికి సంబంధించి విశ్వాసం నుంచి తొలగిపోతున్న చాలా సందర్భాలు కనబడుతున్నాయి. వాటి గురించి ఎలా ఉండాలి?
అవి లిస్ట్ పెట్టి గడగడగడ చదివేయాలి, అంతేనా? కాదట. యూ హ్యావ్ టు టేక్ దెమ్ సీరియస్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. ఆయన జ్ఞానం ఇస్తాడు, ఆయన శక్తి ఇస్తాడు, ఆయన నడిపిస్తాడు నిన్ను. ఆయన అడగాలి, దేవా నా పనేంటి, నీ పని చేయగలిగే సామర్థ్యం నాకు ఇస్తానన్నావు కదా, నేను నిలబడతాను, నాకు సహాయం చేయి అని అడగాలి. అడిగి నిలబడాలి. ఆయన చిత్తం ఏంటో ఎరిగి ముందుకు కదలాలి, ఆయన శక్తితో కదలాలి. నా శరీరం నా కష్టం విషయంలో ప్రార్థన ఏమో చక్కగా ప్రశాంతంగా భరోసాతోటి కృతజ్ఞతతోటి జరుగుతూ ఉండాలి. ఎదుటివారి కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు విశ్వాసంలో పడిపోతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏడ్చి ప్రార్థనతోటి విజ్ఞాపనలతోటి అక్కడ యేసయ్య ఎంత మెలకువ కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడో అది నేర్చుకోవాలి విశ్వాసాన్ని బట్టి. శరీర సంబంధమైన తుఫానుల్లో యేసయ్య దగ్గర ఏం నేర్చుకున్నాం? శరీర సంబంధమైన తుఫానులు వచ్చినప్పుడు యేసయ్య దగ్గర ఏం నేర్చుకున్నాం? ఏమండి? తలగడేసి పడుకున్నాడు. లిటరల్గా తలగడేసి పడుకోమని కాదు, అక్కడ ప్రశాంతంగా భరోసా, ఆయన మీద భరోసా. ఆత్మ సంబంధమైన తుఫానుల విషయంలో యేసయ్య దగ్గర ఏం నేర్చుకోవాలి? విశ్వాస సంబంధమైన ఈ 2 రకాల క్రియలు నాలో లేకపోతే నా విశ్వాసం నన్ను రక్షిస్తుందా? లేదు, అది ఒంటిగానే ఉండి మృతమగును అని చెప్తున్నాడు. సో లెట్ us చెక్ అవర్ హార్ట్స్. దేవా, విశ్వాస సంబంధమైన క్రియలు నువ్వు నా కోసం ముందుగా సిద్ధపరిచావు, వాటిని సత్క్రియలు అని పిలుస్తున్నావు. అవి నా శరీర సంబంధమైనది అయితే నేను ఎలా చేయాలో నాకు నేర్పిస్తూ ఉన్నావు. అవి పాప సంబంధమైనప్పుడు నేను వాటిని ఎలా ఎదుర్కోవాలో, ఆ పోరాటంలో ఎలా ఉండాలో నీ శక్తినిచ్చి నీ జ్ఞానం ఇచ్చి నన్ను మనల్ని నడిపిస్తూ ఉన్నావు. దేవుడి వైపు తిరిగి ఏడ్చి నేర్చుకోకపోతే అట్టి విశ్వాస సంబంధమైన క్రియలు దేవా అవి నాలో జరగాలి. నువ్వు అడుగుతున్నా, నువ్వు కోరుకుంటున్నా ఆ విశ్వాస సంబంధమైన క్రియలు నాలో కనపడాలి నాయన. ఆ విశ్వాసం నాకు ఇచ్చావు. నువ్వు నాకు యజమానిగా ఉన్నావు, నాకు ప్రభువు నువ్వు, నాకు ముందు నడిచిన వాడు నువ్వు, నాకు నేర్పిస్తున్నవాడు నువ్వు అనే ప్రార్థన చేసుకుంటూ మన ప్రార్థన ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. మన విజ్ఞాపన ప్రార్థన దేని గురించి చేస్తున్నాను, ఎలాంటి ప్రార్థన చేస్తున్నాను, ఇది ఎవరి పని, దేవుడి పనా, నా పని అయితే నేను ఎలా ఉండాలి, దేవుడి పని అయితే నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత మెలకుగా ఉండాలో నేర్చుకుని ప్రార్థనలో దేవుని దగ్గర విశ్వాసం ముందు నిలబడి నేర్చుకొని ముందుకెళ్దాం. దేవుడి మాటలను దీవించుకున్నాడు.